చీనా తిని రాణ్యా ఇంకో ఇటు కాదు అది ఒక కొంగలు చూడండి ఎలా ఆడుతున్నాయో కొంగలు చూపించు. చంద్రుడు కొట్టాలకు మాడలు సంగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్ స్టైలిస్ట్ సూర్యుడు లేటెస్ట్ మోడలు బిగ్గెస్ట్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ట్రావెల్ విత్ సాయి. ఈరోజైతే మనం ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అది ఏ టెంపుల్ అనేది మీరు వీడియో లాస్ట్ దాకా అయితే చూసేయాలి, సస్పెన్స్ అనమాట. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, ఒక లైక్ కొట్టేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే. అలాగే మన ఛానల్లో ఒక 5 వీడియోస్ చూడండి, మీకు కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. కాకినాడ హైవేలో ఉన్నాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 9 అవుతుంది. ఎండ అయితే ఒక రేంజ్లో వాయి కొట్టేస్తుంది అనమాట. 9కే ఎండ వాసిపోతుందంటే ఇంకా 12 ఒంటి గంట అంటే చూసుకోండి. ఇంకా హెల్మెట్కి మొబైల్ అటాచ్ చేసుకుని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. అదైతే ఎలాగొస్తుందో ఏం రికార్డ్ చేస్తుందో ఏమీ తెలియట్లేదు. ఎండో పక్కన చంపేస్తుంది. ఇప్పటి వరకు 6 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా 30 కిలోమీటర్స్ వెళ్ళాలి డెస్టినేషన్కి. అసలు 6కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, ఎండకి 9కి స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఏం చేస్తాం మరి. ఎడారిలో నీళ్లు దొరికితే అలా ఉండదో, మాకైతే ఎండలో ఈ చెట్లు దొరికితే అలా కనిపించింది. ఒకటే ట్రాఫిక్, మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి అనమాట ఈ ఎండలో. అసలు ఒక చెట్టు లేదు, ఆగుదాం అనుకుంటే అప్పటి నుంచి చంపేస్తుంది. మొబైల్ ఏమో హీట్ ఎక్కిపోయింది. హెల్మెట్ ఇంకా మా సంగతి సరే చెమటలు కారిపోతూనే ఉన్నాయి. మొత్తానికి అయితే మాకు ఎడారిలో నీళ్ళు దొరికినట్టు మాకు చెట్లు దొరికినాయి. కొంతసేపు ఆగి రెస్ట్ తీసుకుని వెళ్తాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, అప్పుడే బ్రేక్ మళ్ళీ. అంటే ఎండ చూసారా ఎంత ఉందో. తిప్పలపాడు అయితే సామలకోట అయితే వచ్చేసాము. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. మూగిపోయారు రోడ్డు మీద. ఏంట్రా బాబు ఏమైంది అనుకున్నాము. ఇంకా దగ్గర ముందుకెళ్ళి చూస్తే రోడ్డు మీద కార్లు ఆపేసి అయితే గొడవ పడుతున్నారు. పక్కనే సామలకోట రైల్వే స్టేషన్ నుంచి ఏదో ట్రైన్ అవుతుంది. సామలకోటలో నుంచి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అసలు మా ప్లాన్ ఏంటంటే మార్నింగే వెళ్ళిపోయి ఆ టెంపుల్ని చూసేసుకొని వచ్చేటప్పుడు చాళుక్య కుమార భీమేశ్వర స్వామివారు ఉన్నారు కదా, స్వామివారిని దర్శించుకుందాం అనుకున్నాము. ఏమవుద్దో ఏంటో. డెస్టినేషన్కి అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మన రైట్ సైడ్ పెద్దాపురం సామలకోట రైల్వే స్టేషన్ అలాగే వెళ్ళిపోతాము. నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అన్నయ్య ఇప్పుడే చెప్పాడు, మరి అది రికార్డ్ అయిందో లేదో తెలియదు, నేనైతే చెప్తాను. మన లెఫ్ట్ సైడ్ ఉంది కదా గట్టు, ఆ గట్టు నుంచి కాశీకి వెళ్ళేవాళ్ళు అంట ఇదివరకు పూర్వం రోజుల్లో. ఆ గట్టు అన్నమాట. ఎలా వెళ్ళేవాళ్ళని అసలు ఏంటంటే ఈ నడుచుకుంటూ గట్టమ్మటి వెళ్ళేవాళ్ళంట కాశీకి.
మధ్యలో ఆగినప్పుడు ఈ గోదావరి నీళ్ళు తాగేవాళ్ళు అంట. మరి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది కదా. ఇదైతే మీకు ఎంతమంది తెలుసు అయితే కామెంట్ అయితే చేయండి. వెళ్తానే ఇంట్రెస్టింగ్ టెంపుల్ అందులో ఉన్న శివపురం అండి. ఆల్రెడీ నేను ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేశాను స్టార్టింగ్లో, మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన స్టార్టింగ్లో. అప్పుడైతే పెద్దగా వీడియోకి రీచ్ అయితే లేదు, 50 మందే చూశారు. నేను వీడియో అయితే బాగా తీయలేదు అనుకుంటా, అందుకే ఎక్కువ మంది చూడలేదు. అయితే బాగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. హోప్ ఈ వీడియో కూడా బాగా వస్తుందని అనుకుంటున్నాను. ఈ గూగుల్ మ్యాప్ వల్ల అయితే చిరాకు వచ్చింది, కానీ ట్రావెల్లో అవన్నీ సహజమే. ట్రావెలర్స్ అన్న తర్వాత ఎండైనా వానైనా ఎలాంటి కష్టమైనా ఎక్స్ప్లోరింగ్ అయితే చేస్తారు, అది మామూలే. ట్రావెల్ అన్న తర్వాత అన్నీ ఉంటాయి. మేమైతే టెంపుల్కి వెళ్తుంటే దారిలో గేట్ వేసాడు, 2 ట్రైన్లు అయితే వచ్చాయి. చెట్టు దగ్గర అయితే నుంచున్నాము, అక్కడ కొంగలు అయితే ఆడుకుంటున్నాయి. టెంపుల్కి వెళ్తుంటే దారిలో గేట్ వేసాడు, 2 ట్రైన్లు అయితే వచ్చాయి. చెట్టు దగ్గర అయితే నుంచున్నాము, అక్కడ కొంగలు అయితే ఆడుకుంటున్నాయి. స్టార్టింగ్లో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము, మాకైతే తెలియదు కదా. మేము డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాము. అలాగే వెళ్ళకూడదంట, బయట టోకెన్స్ అయితే తీసుకుని వెళ్ళాలంట. ఒక టోకెన్ వచ్చేసి 20 రూపాయలు, మేము 40 రూపాయలు ఇచ్చాము ఇద్దరికి కలిపి. లోపలికి వెళ్ళాము, టోకెన్స్ తీసుకుని వెళ్ళాలి. మీరు ఫస్ట్లో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నాలాగా ఇబ్బంది పడకుండా టోకెన్ తీసుకుంటే లోపలికి అయితే అలౌ చేస్తారు. ఒక్కొక్క బకెట్ నీళ్ళు అయితే ఇస్తారు. 108 స్తంభాలు ఉంటాయండి. 108 స్తంభాల్లో కింద శివలింగాలు అయితే ఉంటాయి. ఆ 108 శివలింగాలకి మీరేమన్నా కోరికలు కోరుకుని నెరవేరితే కనుక ఆ శివలింగాలకి వచ్చి అభిషేకాలు చేయొచ్చు అన్నమాట. స్తంభాలకి అభిషేకం చేస్తే నీళ్ళు మొత్తం గుడిలో ఉన్న శివుడికి అయితే అభిషేకం కింద అవుతుంది. అభిషేకం చేస్తారు కదా ఈ స్తంభాల్లో ఉన్న శివలింగాలపై ఉన్న నీళ్ళన్నీ ఆ మెయిన్ శివుడి మీద పడతాయి అన్నమాట, గుడిలో ఉన్న శివుడి మీద. మొత్తం ఈ 108 స్తంభాలు, 108 స్తంభాలు, ఒక్కొక్క స్తంభం మీద 1108 శివలింగాల్ని
చెక్కారు. అలాగే మొత్తం 108 స్తంభాలు కలిపి 1,00,00,000 అంటున్నారు. మరి 1,00,00,000 లింగాలుగా ముద్ర వేశారన్నమాట. 1,00,00,000 లింగాలు చెక్కారు. 108 స్తంభాలు ఇంటూ 1108 అలా లెక్కేసుకున్నారు. టెంపుల్ హిస్టరీ గురించి అయితే నాకు తెలీదు. కొంతమంది ఇక్కడ చెప్పారు అలాగని చెప్పి, అదే మీకు చెప్తున్నాను. మరి అది కరెక్టో కాదో నాకైతే తెలీదు. ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. 2 ఉన్నారు, వాళ్ళు టోకెన్లు ఇస్తున్నారు అంతే. నీళ్ళు అన్నయ్య అయితే ఒక 5 స్తంభాలకి అయితే పోసారు. నేనైతే ఒక 5 స్తంభాలకి పోసాను. టెంపుల్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ వచ్చేసి, అంటే టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, వెళ్ళని వాళ్ళకి చెప్తున్నాను. భూగర్భ వెంకటేశ్వర స్వామి గుడి ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అదే అసలు నాకు ఫస్ట్లో వెళ్ళినప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదో లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు అంత బాగా చేశారు వెంకటేశ్వర స్వామి, భూగర్భ వెంకటేశ్వర స్వామి వారిని. ఫస్ట్ టైం కదా మనం వెళ్ళడం, అది లోపలికి ఏదో గుహ టైప్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇరుకు గుహలో వెళ్తున్న ఫీలింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే భయం కూడా వేసింది. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు అదే ఇంట్రెస్టింగ్ వచ్చింది. భూమి లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామా అన్నట్టు ఉంది. మీకు వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఎంత బాగా అనిపించిందో రెండోసారి కూడా అలాగే అనిపించింది. ఆ అన్నయ్య అయితే భయపడిపోయాడు, అసలు ఏం కనిపించలేదు లోపల. టార్చ్ చేసుకుని వెళ్ళాము. ఆ అన్నయ్య అయితే భయపడిపోయాడు, ఫస్ట్ టైం కదా. స్వామివారిని అయితే చూపించను, మీరు ఎక్స్పీరియన్స్ మొత్తం పోద్ది. మీరు వెళ్ళి అక్కడికి భూగర్భ వెంకటేశ్వర స్వామిని వెళ్ళి స్వయంగా వెళ్ళి దర్శించుకోండి. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. నేనైతే స్వామివారిని చూపించను. వెళ్ళేటప్పుడు పొడుగు చాలా ఎక్కువ ఉంది, వచ్చేటప్పుడు మాత్రం చాలా చిన్నగా మెట్లే ఉన్నాయి. ఇలా మెట్లెక్కి పైకి వచ్చేసాము. టెంపుల్ని చూసుకొని వీడియోస్ తీసి బయటకు వచ్చేసరికి 11:30 అయింది. ఎండ అయితే చావు కొట్టేస్తుంది అసలు, మామూలుగా లేదు వేడైతే. రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా లేరు. ఆ షాపు కార్లో వచ్చారు అదృష్టవంతులు. మేము బైక్ మీద వచ్చాము. ఇంకా రికార్డ్ అయితే చేయండి వీడియో, ఇదే ఫోన్ హీట్ ఎక్కిపోయింది. అసలు కాబోయే పెళ్లి కొడుకుని ఏం చెప్పను. రెడీ అయిపోయావా? రెడీ, ఓకే. కెమెరా యాక్షనా? ఏం చెప్పను. ఈరోజు అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఈరోజు అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఎక్కడికి వెళ్ళామో తెలియదంట, ఇప్పుడే మర్చిపోయాడు ఎండ దెబ్బ కొట్టేసి. ఆన్లో ఉందా? ఆన్లో ఉంది. అవి కట్ చేయాలి కదా, ఇప్పుడు షార్ట్ చేయి. ఓకే, ఇప్పుడు యాక్షన్ అంట. ఏ టెంపుల్కి వెళ్ళాం మనం? మేమైతే కాకినాడ బెక్కువాళ్ళు వెళ్ళే రూట్లో ఉన్నాము. ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది టెంపుల్. మనం వెళ్ళే ఏరియా కూడా పొలాలు అవి, ప్రకృతి చాలా బాగుంది. మనం వెళ్ళే దేవాలయం కూడా చాలా ఖాళీగా ఉంది, బాగుంది. ఈరోజు లక్షవారం కాబట్టి 108 స్తంభాలు ఉంటాయండి. 108 స్తంభాల్లో శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాలకి అభిషేకం చేస్తే మెయిన్ గర్భగుడిలో ఉన్న శివుడు మీద అయితే అభిషేకం అయితే జరుగుద్ది. అన్నయ్య ఒక 5 చేసాడు, నేను ఒక 10 శివలింగాల మీద అయితే నీళ్ళు పోసాను. తర్వాత చూసుకుని వీడియో తీసి వచ్చేసాము. ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూగర్భ వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉందయ్యా? బాగుంది, చాలా ఇరుకుగా ఉంది. కొత్తగా కట్టారు. అందులో లైటింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది, చీకటిగా ఉంది. దాంట్లో అయితే అన్నయ్య అయితే భయపడిపోయాడు. నేనైతే ముందుకెళ్ళిపోయాను వీడియో తీయడానికి, మధ్యలో స్ట్రక్ అయిపోయాడు. చీకటి ఫుల్, అసలు ఏం కనిపించలేదు. స్ట్రక్ అయిపోయాడు అన్నయ్య అయితే ఫుల్గా. నేనైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. టెంపుల్ అయితే బాగుంది. ఒక నిమిషం, కానీ చాలా మందికి తెలీదు ఆలయం. బాగుంది. బాగుందా? బాగా దర్శనం చేసుకున్నామా స్వామివారిని అయితే. గుర్రుగా చూస్తున్నాడు, ఎందుకు చెప్పమంటే వద్దు వద్దు అంటున్నాడు. అది దారిలో అయితే సీతారాముల కళ్యాణం జరిపారు. గుడి దగ్గర అయితే భోజనాలు పెడుతున్నారు. అదేమో బెక్కువాళ్ళు వినాయకుడి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ తినేద్దాం అన్నయ్య అంటే తినేసాము. మళ్ళీ ఏమో అక్కడ తినలేదు అని చెప్పి అలుగుతున్నాడు. అది అలాగా
ఏదో మాట్లాడుతా అన్నాడు, ఏం మాట్లాడలేదు. ఏంటంటే గుడి బెక్కవల్ ఎలా ఉందా? బాగుంది. బాగానే ఉందా? నోరు మెదపట్లేదు, అందుకే రాముల వారి గుడిలో భోజనం చేయలేదంట, అందుకని మా ఊడు అడిగేసాడు. అది ఓవరాల్గా టెంపుల్ ఎలా ఉంది? టెంపుల్ పురాతన టెంపుల్ చాలా బాగుంటాయి. అవి రాజరాజ నరేంద్రుడు ఒకప్పుడు బెక్కోల్లో దేవాలయాలకు ప్రసిద్ధి పెట్టాడు. అప్పుడు పాత దేవాలయాలు అయ్యి కాబట్టి చాలా ప్రసిద్ధి చెంది పాత దేవాలయాలు, పురాతన దేవాలయాలు చాలా బాగుంటాయి. అవును, బెక్కువాల దగ్గర ఏదో కాలువ కట్టిన ఇది ఉందన్నావు కదా, కాశీ వెళ్ళడానికి. బెక్కోలు ఏంటి ఇక్కడ మన సామలకోటలోని గోదావరి గట్టు ఉంటుంది. ఆ గట్టులోని 100 సంవత్సరాలు పైబడి పూర్వం వాళ్ళు కాశీ వెళ్ళేవాళ్ళు ఆ గోదావరి గట్టు నుంచి వెళ్ళేవారంట నడుచుకుంటా కాలదారిన. ఇప్పటికీ ఆ గట్టు ఉంది, కానీ ఆ ప్రజలు కానీ ఆ రోజులు కానీ అప్పుడు మనుషులు కానీ ఎవరు లేరు. నాకు ఒక పెద్దలు చెప్తే తెలిసింది ఆ విషయం. అయితే అది ఉందంట, ఉంది. ఇప్పుడు చూపించిన అదండి. మేమైతే స్టార్టింగ్లో వీడియో తీద్దాం అనుకున్నాం. ఈ అన్నయ్య వల్ల ఇప్పటికే లేట్ అయిపోయిందండి, మళ్ళీ ఎండ ఎక్కిపోయింది. ఎండ అయితే ఓ రేంజ్లో పడుతుంది. ఆగాగా వస్తున్నాము చెట్ల దగ్గర. చూసారా, మోడల్ సూపర్ మోడల్. మీకు కనుక ఈ మోడల్ నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి. ఏమని మోడల్ సూపర్ మోడల్ అని. మీరైతే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.